Hello amigos, welcome to AJ Multiple Trader. హలో గాయస్, అయితే మార్కెట్ ఈ రోజు అయితే ఓపెన్ అవబోతుంది. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే జేపీఐఎన్ఆర్ 10 లాట్స్ సెల్ చేసాం, అలాగే యూఎస్డిఐఎన్ఆర్ కూడా 10 లాట్స్ సెల్ చేసాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్న 50 లాట్స్ అనేది నేను లాంగ్ టర్మ్కి అయితే వదిలేసాను, దాన్ని అయితే వదిలేసేయండి. అండ్ ఇది మన స్ట్రాటజీ ప్రకారం అయితే ఇవి రెండు అయితే సెల్ చేసేసాం కదా. సో ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ అయితే ఇక్కడ చూడండి ఓపెన్ అయితే అయిపోయింది. సో యూఎస్డిఐఎన్ఆర్ అండ్ జేపీఐఎన్ఆర్ ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ చూసారుగా. సో 2000 అండ్ డౌన్కి ఓపెన్ అయిపోయి తర్వాత అప్కి అయితే వెళ్ళిపోయింది. సో మనకైతే లాస్ అయితే రావడం జరిగింది. ఐ హోప్ అయితే నేనైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టిన విధంగానైతే వచ్చేసింది లాస్. సో నేను దీని అయితే ఎగ్జిట్ చేసేయాలనుకుంటున్నాను ఇక్కడనే. ఓకే ఓకే గాయస్, నేనైతే జేపీఐఎన్ఆర్ని ఎగ్జిట్ అయితే చేసేసాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో నాకు ఇందులో కేవలం 2000 మాత్రమే నాకు లాస్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే యూఎస్డిఐఎన్ఆర్ మనకు ఇక్కడ 500 అయితే ప్లస్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఈరోజు జస్ట్ 1500 మాత్రమే లాస్ అయితే రావడం జరిగింది. సో యాక్చువల్గా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం హెవీగా లాస్ రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇందులో ఎంత వరకు డౌన్ ఉంది. ఇందులో 600-700 వరకు అయితే ఇందులో అయితే మనకైతే ప్రాఫిట్ రావాలి యూఎస్డిఐఎన్ఆర్లో. బట్ మనకు 500 వచ్చింది. ఓకే, పర్వాలేదు. ఇక్కడ చూడండి మనకైతే పైకి పెరుగుతుంది. సో పర్వాలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ 50 లాట్స్ బయింగ్ పెట్టేసాం కాబట్టి మనకు ఓవరాల్గా మనం అయితే పైకి వెళ్ళిన ప్రాఫిట్లో ఉంటాం, కిందకు వస్తే మనం ఇందులో ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటాం. అండ్ ఇప్పుడు జేపీఐఎన్ఆర్ గురించి మాట్లాడదాం. సో జేపీఐఎన్ఆర్ ఇక్కడ చూడండి, ఇది ఫారెక్స్ ట్రేడింగ్. అండ్ యాక్చువల్లీ జేపీవై యూఎస్డి ఇక్కడ చూడండి, జేపీవై యూఎస్డి ప్రకారమే మనకైతే జేపీఐఎన్ఆర్ వర్క్ అవుతుంది. సో ఫ్రైడే రోజు మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, అక్కడ నుంచి ఇంత డౌన్కి వచ్చింది. సో అందుకే ఈరోజు మనకు జేపీఐఎన్ఆర్ పైకి అయితే పెరగడం జరిగింది. ఓకే, ఓపెనింగ్ మనకు ఆ విధంగా డౌన్కి చూపించింది అంటే సో ఈ విధంగా ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఈ విధంగా డౌన్కి వచ్చి పైకి వెళ్ళింది. అందుకే మార్కెట్ డౌన్కి ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ అయితే ఇక్కడ క్లోజ్ అయింది 57,200 అంటే 57,200 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి 534-36. సో అంటే మనకు 3000 ప్లస్ అయితే లాస్ అయితే రావాలి. బట్ మన గుడ్ లక్ ఏంటంటే మనం త్వరగా ఎగ్జిట్ చేసేసాం. ఇక్కడ చూసినట్లయితే మనకు 2000 మాత్రమే లాస్ రావడం జరిగింది. సో యాక్చువల్గా నేను మార్కెట్ ఆర్డర్కి తీసేసాను. 3000 లాస్ రావాల్సింది కూడా 2000 లాస్ వచ్చింది. ఓకే, గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను సుదర్శన చక్రం 3.0లో చెప్పానమాట. సో ఆ వీడియో లింక్స్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో ఎంట్రీ పాయింట్ కూడా ఇందులోనే ఉంటుంది, గమనించండి. హలో గాయస్, అయితే మార్కెట్ అయితే ఇక క్లోజ్ అవ్వబోతోంది. ఇంకా జస్ట్ ఒక 10 మినిట్సే ఉన్నాయన్నమాట. సో నేనైతే ఇందులో అయితే నేను సెల్లింగ్ చేస్తున్నాను. సో అది ఎందుకు చేస్తున్నాను అనేది కూడా నేనైతే క్లియర్గా చెప్తాను. సో ఇది మనం డైలీ చేస్తున్నాం ఎస్టీబీటీ అనేది. ఓకేనా. సో నేను ఇక్కడ ఉన్న ప్రైస్కి అయితే తీసేయాలనుకుంటున్నాను దీన్ని. ఓకే, సో గాయస్ మన జేపీఐఎన్ఆర్ 10 లాట్స్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయాయి. సో రేపు మనమైతే దీన్ని అయితే ఎగ్జిట్ చేసేస్తామన్నమాట. సో 15 మినిట్స్లో. అండ్ ఇక్కడ మన స్ట్రాటజీ ప్రకారం అండ్ యూఎస్డిఐఎన్ఆర్ 10 లాట్స్, జేపీఐఎన్ఆర్ 10 లాట్స్ అయితే సెల్ చేసేస్తాం. సో ఎందుకు చేస్తామనేది నేను ఇక్కడ చూపిస్తాను. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఒకసారి డే క్యాండిల్స్ అయితే తీసుకోవాలి. సో డే క్యాండిల్స్లో మార్కెట్ బుల్లిష్. సో ఈ విధంగా డే క్యాండిల్స్లో ఈ విధంగా మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు సో అది యూఎస్డి జేపీవైలో బుల్లిష్గా ఉంటే మన సైడ్ నెగిటివ్ అనమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనమైతే ఇందులో ఈ విధంగా ట్రేడింగ్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే సో గాయస్ అయితే ఇక్కడ గమనించండి, మన జేపీఐఎన్ఆర్ ఈ విధంగా డౌన్ సైడ్ మార్కెట్ ఉంది కాబట్టి మనం ఎస్టీబీటీ చేస్తున్నాం. ఒకవేళ అది రివర్స్ ఉన్నట్లయితే బీటీఎస్టీ చేసేవాళ్ళం అనమాట. సో గాయస్ ఇదన్నమాట మన స్ట్రాటజీ. సో మనకు రేపు ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.